రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మాజీ ప్రభుత్వ ఉద్యోగులంతా పూర్తిగా విరుచుకపడుతున్నారు. ఏంటి? ఎందుకు రేవంత్ రెడ్డి అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగోలేకుంటే ఇంటి సంసారాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మాజీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ రేవంత్ రెడ్డి పైన విరుచుకపడుతున్నాయి. మనతో పాటు మాజీ టీజీపీఎస్ మెంబర్, అలాగే మాజీ ఉపాధ్యాయురాలు, మాజీ ఉద్యోగ సంఘాల బాధ్యురాలు మనతో పాటు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? మేడం ఎట్లా స్పందిస్తుంది? నిజంగానే అవి సరైన వ్యాఖ్యల? ప్రభుత్వం చేయాల్సిందేనా ఒక అధికారికంగా? మేడం చెప్పండి. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రానికి ఎటువంటి నష్టం ఉంటుంది? ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ మీద పెట్టి మేము ఇవ్వలేకపోతున్నాం పథకాలని ఖరాఖండిగా చెప్పింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది మాటికి ఖండించదగ్గ విషయం. తెలంగాణ యావత్తు కూడా ముక్త కంఠంతో ఖండించదగ్గ మాటలు రేవంత్ రెడ్డి గారి మాటలు. రాష్ట్ర పరువు తీసే క్రమం ఈ మాటలు. కుట్రపూరితమైన వ్యాఖ్యలు. ఎంత మాత్రం ముఖ్యమంత్రి గారి నోటి నుంచి రావాల్సిన మాటలు కావి. తెలంగాణ ప్రజల నుండి తెలంగాణ ఉద్యోగులను వేరు చేసేటువంటి కుట్ర. తెలంగాణ ఉద్యోగుల పట్ల తెలంగాణ సమాజంలో ఒక మంచి గౌరవం ఉన్నది. ఆ స్థితి కల్పించడానికి కారణం నాటి ఉద్యమ దళపతి, ఉద్యమాధినేత, తెలంగాణ ఉద్యమ దళపతి అయినటువంటి కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఉద్యోగంలో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే ఉద్యోగం పోతుందన్న సార్ ఉద్యమంలో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఎప్పుడు కూడా అక్కడ వచ్చే జీతాల కోసము, మన అక్కడికి వచ్చే ఎక్స్ట్రా డబ్బుల కోసం ఎక్కడ కూడా ఆలోచించలేరు. కానీ అట్లాంటి ఆలోచించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి మీలాంటి వాళ్ళని అవమానపరచడాన్ని ఎలా చూడొచ్చు? ఇది నాడెంత గౌరవించి నాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల శక్తి సామర్థ్యాలను వెలికితీస్తూ ఉద్యమంలో సిద్దిపేట ఉద్యోగ గర్జన కాడి నుంచి ఉద్యమంలో భాగస్వాములను చేసుకుని తెలంగాణ సాధనలో వాళ్ళను అనేక కార్యక్రమాల్లో, సాగరహారం కాడి నుంచి మొదలు పెడితే రోడ్డు సడక్ బంద్ కాడి నుంచి మొదలు పెడితే అనేక ఉద్యమాల్లో వాళ్ళు ఉద్యోగుల మా భాగస్వామ్యాన్ని తీసుకొని రాష్ట్ర సాధనలో మమ్మల్ని ముందుంచినటువంటి, తన వెనుక పని చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసినాం. అట్లనే మీరు ఇంత పని చేసిండ్రు, తెలంగాణను సాధించుకున్నాం. ఇది ఒక తెలంగాణ రాష్ట్రం వనరులున్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం. దానికి తగినట్టుగా తెలంగాణ ఉద్యోగులకు గౌరవప్రదమైనటువంటి జీతభత్యాలు ఇద్దాం. వాళ్ళను యూజీసీ స్కేల్స్ ఇచ్చి దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనట్టు జీతాలు ఇచ్చి గౌరవంగా తెలంగాణ ఉద్యోగులను చూసుకుందాం అనేటువంటి ఆలోచన ఆయనకుండే, కేసీఆర్ గారికి ఉండే. అట్లే చేసిండ్రు కూడా. ఏ రాష్ట్రం ఇవ్వనట్టు మరి ఒక కొత్త రాష్ట్రంలో అయి ఉండి కూడా కరోనా లాంటి కష్టకాలం ఈ సమయంలో ఉండి కూడా 73%, 2 దఫాలుగా 73% ఫిట్మెంట్ ఇచ్చి అన్ని రకాలుగా ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకున్నటువంటి ప్రభుత్వం నాటిది, గౌరవించుకున్నటువంటి ప్రభుత్వం నాటిది. రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యోగులను నమ్మబలికి మోసగించి మరి డిఏలు కూడా ఇవ్వకుండా, మరి వాళ్ళ రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, దాచుకున్నటువంటి జీపే డబ్బులు పైకం వాళ్లకు ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. వాళ్ళ పైపెచ్చు తాను ఉద్యోగులను వేధిస్తూ వాళ్ళకు రావాల్సినవి న్యాయంగా వాళ్ళు దాచుకున్నవి వాళ్ళ పైకం వాళ్ళకు ఇవ్వకుండా తాను దోషిగా ఉండి అటు ఉద్యోగులను దోషులుగా నన్ను కోసుకొని తింటారా, ఏం చేస్తారో చేసుకోండి, నా దగ్గర ఇంతకన్నా లేదు అని ఒక అసమర్థ ప్రేలాపనలు ఏవైతే చేస్తా ఉన్నాడో ఇవి తీవ్రంగా ఖండించదగ్గ మాటలు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో ఉద్యోగులు బోనస్ అడుగుతున్నారు, ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగులు మేము ఇవ్వలేమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. కానీ ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు మేము ఎక్కడ కూడా బోనస్ అడగలేమని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. నిజంగానే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఆయన అవగాహన రాహిత్యానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రం. బోనస్ కాదు, ఉద్యోగులు అడిగింది బోనస్ కాదు, వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయంగా వాళ్ళకి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగిండ్రు. పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఇంకా ఒక్క రూపాయితో కూడా పని లేనటువంటి 36 ఇవి డిమాండ్లు ఉన్నాయి. అట్లాంటి డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లు తీర్చకుండా ఏదో బోనస్ అడిగినరు, నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి, నన్ను కోసుకొని తింటారా, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు ఆపన్నా, లేకపోతే ఇంకో పథకాన్ని ఆపన్నా, ఏం ఆపమంటారు, 24 గంటల కరెంట్ ఆపాలనా అని చెప్పేసి ప్రజల నుంచి దూరం చేసే కుట్ర ఏం కాలబడ్డది ఇది? ఎట్లా చూడాలి దీన్ని? ఉద్యోగులంతా ఇవాళ బగ్గున మండుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులను అవమానించినటువంటి, కోసుకొని తింటారా అంటే ఉద్యోగులు ఏమైనా రాక్షసులా? ఎట్లా చూపిస్తున్నావు తెలంగాణ సమాజానికి? కేవలం 2% అని చెప్పడం ఎంత అహంకారం!
ఇవాళ 2% కూడా కాని ఓట్లతోనే కదా నువ్వు గద్దె మీద ఉన్నావు. ఈ 98% ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఉండి పనిచేసేది ఈ 2% ఉద్యోగులే కదా. వీళ్ళ పనితీరును ఎట్లా నువ్వు చిన్నగా చూపిస్తావు? 100 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లను 200 చేయమంటావా అని అడుగుతావు. ఎట్లా ఎట్లా అడుగుతావు ఉద్యోగులను? అంటే ఇప్పుడు ఒకవైపు ఉద్యోగుల పేరిట పెట్టి మేము ఉద్యోగులకు ఇవ్వలేకపోతున్నాం, ఉద్యోగులు ఆ బోనస్లు కావచ్చు ఇంక్రిమెంట్లు అడుగుతున్నారు, మీరు ఏది ఆపనో చెప్పండి. ప్రజలకు ఇచ్చే పథకాలలో బస్ ఆపమంటారు, రేపు కరెంట్ ఆపమంటారు, మేము ఇచ్చిన పథకాలు ఏది ఆపని చెప్పండి, దాన్ని ఆపి మీరు ప్రజలకు ఆన్సర్ ఇవ్వండి, మీకు కావాల్సిన ఇంక్రిమెంట్లు బోనస్లు ఇవ్వగలుగుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పింది. దీని ఎంతవరకు కరెక్ట్ అంటారు? అప్పు ఊడతలేదని ఎంత అబద్ధం అంటే, నన్ను ఇటు రాష్ట్ర పరువు తీస్తున్నా అనుకుంటున్నాడు, ఇటు కేసీఆర్ గారిని బద్నాం చేస్తున్నా అనుకుంటున్నాడు, అప్పుల పాలైందని ప్రజలకు చూపిస్తున్నా అనుకుంటున్నాడు. కానీ అది సరికాదు. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడదగ్గ మాటలు కావాలి. నీ పరువు నీవు తీసుకుంటున్నావు. నువ్వు ఒక అసమర్థుడిగా, చేతగాని ముఖ్యమంత్రిగా నువ్వు నిరూపించుకుంటున్నావు. చెప్పుల దొంగలాగా చూస్తున్నారు నన్ను అని ఎంత నీచంగా మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగ్గ మాటలేనా ఇవి? తెలంగాణ ఉద్యోగులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఈ మాటలను ఎంత మాత్రం అంగీకరించరు. ప్రభుత్వ మాజీ ఉపాధ్యాయ ఉద్యోగులుగా మీరేం చెప్తారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇట్లాంటి చేసిన వాక్యాలు మీకు ఏమన్నా అవమానకరంగా కనిపిస్తుందా, లేకుంటే తను ఏదో ఫ్రస్ట్రేషన్ మాట్లాడేది మేమేం పట్టించుకుంటలేమన్నట్టు ఏమన్నా వివరిస్తున్నా? ఒక కుట్రపూరితమైన వ్యాఖ్యలుగా నేను భావిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి మాటలను. ఇవి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలుగా భావిస్తా ఉన్నా. ఎవరినో బద్నాం చేయాలని, లేదంటే ఉద్యోగులను ప్రజల నుంచి దూరం చేయాలని కేసీఆర్ గారు ఏంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటో ఉద్యోగులకు స్పష్టమవుతా ఉన్నది. ఈ క్రమంలో ఉద్యోగులనే దోషులుగా చూపించి ప్రజల నుంచి ఉద్యోగులను వేరు చేద్దాం, 2% పక్కన పెడితే 98% నా వెనుకుంటారు కదా అని ఒక భ్రమలో మాట్లాడుతున్నటువంటి ఆ పిచ్చితనం కనబడతా ఉన్నది. ఎట్లుండబోతుంది ముందు ముందు కార్యాచరణ అనే ఇప్పటికే ఉద్యోగులందరూ కూడా బగ్గున మండుతున్నారు. తెలంగాణ ఉద్యోగుల శక్తి సామర్థ్యాలు కేసీఆర్ గారు గుర్తించారు కదా. ఉద్యమ కాలం నుంచి ప్రతి సందర్భంలో వాళ్ళ తన వెనుక పెట్టుకున్నారు కదా. అన్ని సందర్భాల్లో కూడా సిద్దిపేట ఉద్యోగ గర్జన కాడ నుంచి అక్కడే కదా నిరాహార దీక్షకు కార్యాచరణ రూపొందించబడ్డది, అక్కడే కదా ప్రకటన వచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రతి ఉద్యోగి కూడా రేవంత్ రెడ్డి గారి మాటల్ని ఖండిస్తూ ఉన్నారు. న్యాయంగా రావాల్సినటువంటి 1వ తారీఖు నాడు జీతం ఇవ్వడమే అదేదో అన్నట్టుగా మాట్లాడడం, దేశంలో ఎవరు ఇవ్వనట్టుగా తాను మాత్రమే ఇస్తున్నట్టుగా, స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రం ఎవరు 1వ తారీఖు నాడు జీతం ఇవ్వనట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందరు ఉద్యోగులకు ఇస్తున్నావా? చిన్న చితక కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఇతరత్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, లక్షలాదిగా ఉన్నటువంటి ఉద్యోగులందరికీ వాళ్ళకి ఇస్తున్నావా 1వ తారీఖు నాడు జీతాలు? అందరికీ 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వు. రాష్ట్రం పేదది కాదు, రాష్ట్రం దగ్గర ఇది లేదు. అట్లా అందాల పోటీలు ఎట్లా పెడతావు? అందాల పోటీలకు 200 కోట్లు ఎట్లా పుట్టినాయి? 1,60,000 కోట్లు ఇంతవరకు నువ్వు తెచ్చినటువంటి అప్పు ఎట్లా పుట్టింది? కేవలం 8-10 వేల కోట్లే పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగుల బకాయిలు నువ్వు ఇయ్యలేవా? ఇది ఏ కోణంలో చూస్తారు ఉద్యోగులు? వాళ్ళు దాచుకున్న పైకం వాళ్ళకి ఇవ్వడానికి నీకెందుకు బాధ, నీకెందుకు దుఃఖం? ఎందుకు నువ్వు రాష్ట్రాన్ని బద్నాం చేస్తున్నావు? ప్రశ్నించరా? ఇది జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యోగులందరూ ముక్తకంఠంతో ఇవాళ బయటకు వచ్చి రేవంత్ సర్కార్ను తప్పకుండా నిలదీసేటువంటి పరిస్థితులు మనం చూడబోతాం. రైట్. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇతరితర వాటికి ఎట్లా అప్పు పుడుతుంది, ప్రధానంగా అందాల పోట్లకి ఎట్లా అప్పు పుడుతుంది, మా సేవలు ముందు తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి అందిస్తూనే ఉన్నాం, మాకు ఇవ్వాల్సిన డబ్బులు మేము అడుగుతున్నాం, ఎక్స్ట్రా బోనస్లు కావచ్చు ఎక్కడ కూడా మేము అడగట్లేదు. రేవంత్ రెడ్డి గారు బోనస్ అనే మాట తన అవగాహన ఉండి మాట్లాడుతున్న, అవగాహన లేక మాట్లాడుతున్న అర్థం అవ్వట్లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా మేము ఖచ్చితంగా సహించబోము. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగున్నా బాగాలేకపోయినా బయట పెట్టడం కరెక్ట్ కాదు. ఏమున్నా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్తో డిస్కస్ చేసి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మాజీ ఉద్యోగ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు.